ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్లో జాయిన్ అయ్యారు. గోపి, మరి కాసేపట్లోని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బారామతి వెళ్ళబోతూ ఉన్నారు. ఆయనతో పాటుగా ఢిల్లీ నుంచి ఇంకా ఎవరెవరు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించబోతున్నారు? ఈ ఉదయం జరిగిన ఫ్లైట్ క్రాష్ సైట్కి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్ళబోతున్నారు. ఆయనతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు కూడా ఇటు మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ ఇలాంటి కేంద్ర మంత్రులు కూడా ఇటు అజిత్ పవార్ ఏదైతే ఫ్లైట్ క్రాష్లో చనిపోయారో సో అక్కడికి సందర్శించే అవకాశం కనిపిస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే ఏక్నాథ్ షిండే పలువురు మంత్రులు కూడా ఘటనా స్థలికి వెళ్ళబోతున్నట్లుగా కాసేపటి క్రితమే దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించడం జరిగింది. సో ఇప్పటికే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా కేంద్ర మంత్రులు అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులంతా కూడా ఇటు అజిత్ పవార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి. మమతా బెనర్జీ అలాగే చంద్రబాబు నాయుడు సహా అనేక రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా అజిత్ పవార్ మృతి పట్ల స్పందిస్తూ విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకి సంతాపాన్ని ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి ప్రధానంగా ఇప్పటికే పౌర విమానయాన శాఖ మంత్రి ఈ ఘటన పైన ఈ ఫ్లైట్ క్రాష్కి సంబంధించి విఎస్ఆర్ ట్రావెల్స్కి సంబంధించిన లేయర్ 45 మోడల్కి సంబంధించిన జెట్ కూలిపోవడానికి ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించడం జరిగింది. సో ప్రధానంగా రన్వే కనిపించకపోవడం అనేది, ముఖ్యంగా రన్వే 100 మీటర్ల దూరం ఉండగానే ముందస్తుగానే పైలట్లు ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. సో ల్యాండింగ్కి గల కారణాలు ఏంటి? సాంకేతిక సమస్య లేక పొగమంచు వల్ల ఇటు ఉదయం ఫ్లైట్ కావడం, మార్నింగ్ 8:45-8:48 సమయంలో ఈ ఘటన జరిగింది. సో ఫ్యూయల్ కూడా ముఖ్యంగా రెండు వైపులకి, ముఖ్యంగా ముంబై నుంచి బారామతికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ముంబైకి కావాల్సిన ఫ్యూయల్ కూడా ఈ జెట్లో ఉంది. సో ఏటీసీ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఇది ఒక రన్వే స్ట్రిప్ లాంటి చిన్న ముఖ్యంగా ఎయిర్పోర్ట్ ఇది. ఇక్కడ చిన్న చిన్న ఇటు ఎయిర్క్రాఫ్ట్లు మాత్రమే ల్యాండ్ అవుతాయి. భారీ కమర్షియల్ ఆపరేషన్స్ అనేవి ఈ ఎయిర్పోర్ట్లో ఉండవని చెప్పి సమాచారం అందుతుంది. సో చిన్న చిన్న ఫ్లైట్స్ మాన్యువల్గానే ల్యాండింగ్, టేక్ ఆఫ్స్కి సంబంధించిన చిన్న వ్యవస్థ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ముందస్తుగానే 100 మీటర్ల దూరంలోనే అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు, ముందస్తుగానే ల్యాండింగ్కి రన్వే వచ్చేసింది అన్న ఆలోచనలో పైలట్ ఫ్లైట్ ల్యాండ్ చేసినట్లుగా, ముఖ్యంగా రన్వే ల్యాండ్ అవుతుంది అనుకుంటూనే ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. ఒక్కసారిగా పేలుడు, ముఖ్యంగా ఫ్యూయల్ కూడా ఎక్కువగా ఉంది. 2 ట్రిప్లకి సరిపడా ఫ్యూయల్ కూడా ఉండడంతో భారీ పేలుడు శబ్దాలు, 3 సార్లు పేలుడు శబ్దాలు వచ్చాయని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి. సో దీనికి గల కారణాలు, ఫ్లైట్ కూలిపోవడానికి గల కారణాలు పైలట్ల తప్పిదమా లేక సాంకేతిక సమస్యల మరేంటి అనేది బ్లాక్ బాక్స్ రికవరీ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో ముఖ్యంగా ఇటు అజిత్ పవార్ కుటుంబ పరివారం కానీ బారామతిలో ఒకసారి శరద్ పవార్ కోసం కూడా ఆయన ఆ స్థానాన్ని త్యాగం చేశారు. అక్కడి నుంచి ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం సుప్రియసులు అక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన కుటుంబ పరివారం మొత్తం కూడా ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించే ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. సో జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించాలి. ఈరోజు 4 సభల్లో పాల్గొనాల్సి ఉంది. సో అక్కడ చాలామంది కార్యకర్తలు, పార్టీకి సంబంధించి కుటుంబ పరివారానికి సంబంధించిన నేతలు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో, ల్యాండ్ అవుతుందన్న సమయంలో చాలామంది ప్రత్యక్షంగా అక్కడ స్వాగతం పలకడానికి వెళ్ళిన వాళ్ళు కూడా హుటాహుటిన పరిగెట్టుకుంటూ వచ్చి కాపాడే ప్రయత్నం చేద్దామన్నా కూడా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి పూర్తిగా ఎయిర్క్రాఫ్ట్ మొత్తం కూడా కాలి బూడిదైపోయిన పరిస్థితి. మృతదేహాలు కూడా ఛిద్రమైపోయా కనిపించినంతగా అక్కడ ఘటనా స్థలంలో పరిస్థితులు అనేవి ఉన్నాయి. సో ప్రస్తుతం అన్ని విషయాలను కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటు కేంద్ర పెద్దలు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి, ఇటు కేంద్ర పెద్దలకి వివరించడం జరిగింది. సో ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగం అనంతరం రామ్మోహన్ నాయుడు బారామతి వెళ్ళబోతున్నారు. అలాగే కేంద్ర పెద్దలు కూడా ముఖ్యంగా ఇటు పవార్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించే అవకాశం ఉంది. అమిత్ షా అలాగే నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రులు వీరంతా కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం క్రాష్ సైట్కి మరి కాసేపట్లో దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే ఇటు ఏక్నాథ్ షిండే చేరుకోబోతున్నారు. మధ్యాహ్నానికి రామ్మోహన్ నాయుడు అక్కడికి వెళ్ళబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ.